Hmm. Hello students, welcome to your favorite channel Physics in Telugu. So మన ఛానల్లో టార్గెట్ సిరీస్ ఈస్ ఎస్పెషల్లీ ఫర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఎవరైతే బోర్డ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం ఈ సిరీస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇఫ్ యు ఆర్ న్యూ టు ద ఛానల్ నాన్న, మన దగ్గర ఈ సిరీస్ వచ్చేసి 45 డేస్ కోసం అనేసి ప్లాన్ చేసుకున్నాం. ఎవ్రీడే మన ఛానల్లో 4 సబ్జెక్ట్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అండ్ బయాలజీ అన్నిటిలో నుండి కూడా లెక్చర్స్ వస్తాయి. దీనికి సంబంధించిన డిపిపీస్, పీపీటీస్ ఎవ్రీథింగ్ కూడా మీకు మళ్ళీ మన యాప్లో ప్రొవైడ్ చేసి ఉంటుంది నాన్న. యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే లింక్ ఈజ్ ఇన్ డిస్క్రిప్షన్. ఓకే రైట్. సో ఇవాళ సెషన్ ఈజ్ ఎస్పెషల్లీ ఫర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ నాన్న. రైట్, దెర్ ఇస్ అన్ ఎర్రర్ హియర్. సో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళ కోసం ఇవాళ సెషన్ ఉంది. ఎస్, సో హియర్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్ టాపిక్ని మనం ఇవాళ సెషన్లో డిస్కస్ చేసుకుంటాం. అయితే ఈ బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్ మీరు చూసుకుంటే అకార్డింగ్ టు ద బ్లూ ప్రింట్ విచ్ ఇస్ ఓకే రిలీజ్డ్ అండ్ అలానే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూసుకుంటే మనకు ఇందులో నుండి ఆల్మోస్ట్ 10 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది నాన్న. అంటే ఒక లాంగ్ ఆన్సర్, ఇంకొక విఎస్ఎక్యూ కవర్ అవుతుంది. ఇవాళ సెషన్లో నేను టూ మార్క్స్ క్వశ్చన్ అండ్ 8 మార్క్స్ క్వశ్చన్ని కంప్లీట్ చేసుకుంటున్నాను. అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఇవాళ లెక్చర్ కనుక నువ్వు వింటే నీ దగ్గర 10 మార్క్స్ ఉన్నట్టే. ఓకేనా? సో రైట్, లెట్స్ స్టార్ట్ ది సెషన్. సో ఇన్ టుడేస్ సెషన్ టాపిక్స్ we are going to cover is all the 2 marks we will be covering and all the 8 marks part. So firstly let us focus with 8 marks. అయితే ఈ లెసన్ నుండి 8 మార్క్స్లో 2 క్వశ్చన్స్ వస్తాయి నాన్న. ఒకటి వచ్చేసి స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ అడుగుతాడు, ఇంకొకటి వచ్చి వర్కింగ్ ఆఫ్ హార్ట్ అడుగుతాడు. సో ఈ 2 క్వశ్చన్స్ రిపీటెడ్గా అడగడం జరిగింది. అండ్ ఇఫ్ యూ సీ ఓకే ప్రీవియస్ ఇయర్స్లో చూసుకుంటే కనుక ఈ క్వశ్చన్ చూడండి, ఏపీ వాళ్ళకు 2018లో, 2022, 23, 24లో కూడా అడగడం జరిగింది. అంటే 25లో పక్కా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి అక్కడ. ఓకేనా? అండ్ అలానే టీఎస్ వాళ్ళు చూసుకుంటే 2016, 2017, 2019, 20, 22లో కూడా అడిగిండు కాబట్టి సో దిస్ క్వశ్చన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ నువ్వు కంప్లీట్గా హార్ట్ యొక్క స్ట్రక్చర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే యూ హ్యావ్ టు రైట్ అండ్ షో హిమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం నాన్న. తర్వాత రైట్ వీ విల్ బీ ట్రయింగ్ టు రైట్ డౌన్ హౌ యు ఆర్ గోయింగ్ టు రైట్ ద ఆన్సర్. దాని గురించి కూడా నేను డిస్కస్ చేసుకుంటాను. సో ఇఫ్ యూ సీ హార్ట్ నాన్న ఎక్కడ ఉంటుంది? హ్యూమన్ బీయింగ్స్లో హార్ట్ ఇన్ బిట్వీన్ లంగ్స్కి మధ్యలో ఓకే ఇక్కడ ఉండే స్పేస్, దీన్ని మనం ఏమని చెప్తాము? వీఆర్ గోయింగ్ టు కాల్ దిస్ స్పేస్ యాజ్ మీడియాస్టెనమ్. ఓకే, సో ఈ మీడియాస్టెనంలో హార్ట్ అనేది ప్లేస్ అయి ఉంది. డౌన్ సైడ్ ఎవరు ఉన్నారు చూడండి, డోమ్ షేప్డ్ డయాఫ్రమ్ ఉంటుంది. సో దిస్ వన్ ఈజ్ అవర్ డయాఫ్రమ్. అయితే వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ హార్ట్? హార్ట్ సైజ్ వచ్చేసి నాన్న క్లెంచ్డ్ ఫిస్ట్ సైజ్ అంటారు. అవునా? అందరు పిడికిలు బిగించి చెప్తారు కానీ యాక్చువల్లీ నాట్ దిస్ సైజ్. సో హార్ట్ చూడండి ఎలా ప్లేస్ అయి ఉంది, ఇలా ఉంది. ఓకేనా? సో లెట్ మీ కన్సిడర్ దిస్ ఈస్ ద డయాఫ్రమ్ మీద హార్ట్ ఇలా ప్లేస్ అయి ఉంది. ఎస్ ఆర్ నాట్? రైట్. సో ఏదైతే డౌన్ సైడ్ పార్ట్ డయాఫ్రమ్ మీద ఇక్కడ ప్లేస్ అయి ఉందో సో దిస్ పార్ట్ వీఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ యాజ్ వాట్? బేస్. ఏమని పిలుస్తున్నామంట? బేస్ అని పిలుస్తాం. అండ్ ద పాయింట్ ఏదైతే పాయింటెడ్గా ఉంది, ఇక్కడ కార్డియాక్ నోచ్ ఏర్పడే విధంగా ఫామ్ అయిందో దీన్ని మనం ఏమంటున్నామంట? వీఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ యాజ్ అపెక్స్ అంటున్నాం. అర్థమైందా కాన్సెప్ట్? రైట్. సో ఇఫ్ యూ సీ ఎక్స్టర్నల్లీ హార్ట్ ఈజ్ ప్రొటెక్టెడ్ విత్ డబుల్ లేయర్డ్ మెంబ్రెయిన్. ఈ డబుల్ లేయర్డ్ మెంబ్రెయిన్ని మనం ఏమని పిలుస్తున్నామంట? పెరికార్డియల్ మెంబ్రెయిన్ అని పిలుస్తాం. సో లెట్ us డ్రా డేసీ హార్ట్ నౌ. ఓకే, సో మనం ఒక డేసీ హార్ట్ని డ్రా చేసుకొని ఈ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసుకుందాం. రైట్, సీ హియర్, లెట్ మీ కన్సిడర్ దిస్ ఈస్ అవర్ హార్ట్. సో ఇది మన హార్ట్ అనుకుందాం. ఓకే, సో హార్ట్కి చుట్టూ కూడా డబుల్ లేయర్డ్ మెంబ్రెయిన్ ఉంటుందంట చుట్టూ కూడా. ఓకే, సో హార్ట్కి చుట్టూ ఉంది కాబట్టి దాన్ని మనం ఏమంటున్నాం? పెరికార్డియల్ మెంబ్రెయిన్ అంటున్నాం. పెరి అంటే చుట్టూ కూడా ఉంది కాబట్టి కార్డియాక్ అనే వర్డ్ ఎక్కడ వచ్చినా కూడా దట్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు ద హార్ట్ అని గుర్తుపెట్టుకోవాలి. ఒక మెంబ్రెయిన్ హార్ట్ చుట్టూ ఉంది కాబట్టి దాని పేరు మనం ఏమని చెప్తున్నాం ఇక్కడ? పెరికార్డియల్ మెంబ్రెయిన్ అంటున్నాం. సో యాజ్ ఐ సెడ్ పెరికార్డియల్ మెంబ్రెయిన్ ఎలా ఉంది నాన్న? సో ఇట్ ఈస్ డబుల్ లేయర్డ్ మెంబ్రెయిన్. ఓకే, సో డబుల్ లేయర్డ్ మెంబ్రెయిన్ కాబట్టి లెట్ us డ్రా ద డబుల్ లేయర్డ్ మెంబ్రెయిన్ ఆఫ్ ద హార్ట్. ఓకే రైట్, సో హాఫ్ పార్ట్ని డ్రా చేసుకున్నాను నాన్న. సో ఎస్, దిస్ ఈస్ ద ఫస్ట్ లేయర్ అండ్ లెట్స్ డ్రా ద సెకండ్ లేయర్. ఓకే, ఇది మన సెకండ్ లేయర్ అనుకుందాం. ఓకే, ఇది హార్ట్. ఓకే right. Now if you see here, so let me take some other color here.
ఓకే, రైట్. రైట్. సో ఇది ఫస్ట్ లేయర్ అండ్ ఇది మన సెకండ్ లేయర్. ఓకే, సో డబుల్ మెంబ్రేన్ అంటున్నాం కదా. సో అవుటర్ లేయర్ వచ్చేసి పెరైటల్ అని పిలుస్తాం. వీఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ as పెరైటల్. అండ్ ఇన్నర్ లేయర్ వచ్చేసి మనం దీన్ని విజరల్ అని పిలుస్తాం. వీఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ as విజరల్. సో ఇన్ బిట్వీన్ దీస్ టూ మెంబ్రెయిన్స్ యూ కుడ్ ఏబుల్ టు ఫైండ్ అ ఫ్లూయిడ్ ఈస్ ప్రజెంట్ హియర్. ఒక ఫ్లూయిడ్ ఉంది. సో ఈ ఫ్లూయిడ్ని మనం ఏమని పిలుస్తున్నామంట? వీఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ as పెరికార్డియల్ ఫ్లూయిడ్ అంటున్నాం. సో పెరికార్డియల్ ఫ్లూయిడ్ యొక్క ఫంక్షన్ ఏంటిది? వాట్ ఈస్ ద వర్క్ ఆఫ్ దిస్ పెరికార్డియల్ ఫ్లూయిడ్ అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రొటెక్ట్ ద హార్ట్ ఫ్రమ్ షాక్స్ అండ్ జర్క్స్. చూడండి, మీరు లంగ్స్ చుట్టూ కూడా ప్లూరా ఉంటుందని నేర్చుకున్నాం. అండ్ ప్లూరా లోపల ఒక ఫ్లూయిడ్ ఉంటుంది. ఈ ఫ్లూయిడ్ ఇంటర్నల్ ఆర్గన్ని ప్రొటెక్ట్ చేస్తుందని నేర్చుకున్నాం కదా. సేమ్ అదే విధంగా ఇక్కడ పెరికార్డియల్ ఫ్లూయిడ్ కూడా ఏం చేస్తుందంట? ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రొటెక్ట్ ఫ్రమ్ షాక్స్. ఓకే, షాక్స్ నుండి జర్క్స్ నుండి ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ అలానే ఇట్ ఈస్ గోయింగ్ టు రెడ్యూస్ వాట్? ఫ్రిక్షన్ ఏం చేస్తుందంట? రెడ్యూస్ చేస్తుందంట. అలానే ఇట్ హెల్ప్స్ ఇన్ మూమెంట్ ఆఫ్ ద హార్ట్ యొక్క మూమెంట్లో హెల్ప్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇట్ హెల్ప్స్ ఇన్ ప్రివెంటింగ్ వాట్? డెసికేషన్. ఓకేనా? సో ఈ థింగ్స్ గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు రైట్ ఆల్ దీస్ పాయింట్స్ ఇన్ ద ఆన్సర్. Okay, right. Let's talk about the external part in detail now. Okay, so if you see here, externally heart is divided into 4 chambers, nana. Okay, so heart any chambers laga divide ayindanta nana? So it is divided into 4 chambers. Okay, so let me draw the heart's outer structure now. So externally heart chudandi, it is divided into 4 chambers with the help of so with the help of small grooves. We call it as what? Coronary sulcus. Okay now, so grooves ante enti? Normal ga see here ila unte దీన్ని మనం grooves అంటాం. Okay, if it is deeper then you are going to call it as what? Fissure అంటాం. దీన్ని మనం fissure అని పిలుస్తున్నాం. So externally heart is divided into 4 chambers. See, 1 2 3 4 chambers with the help of what? Grooves తోటి ఇది డివైడ్ అయిందంట. అర్థమవుతుందా కాన్సెప్ట్? రైట్. సో ఇది మనకు అవసరం లేదు కాబట్టి పక్కన పెట్టేద్దాం. రైట్. సో ఇప్పుడు ఈ 4 chambers-లో అప్పర్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఏమని పిలుస్తున్నామంట? we are going to call it as auricles. ఏమని పిలుస్తున్నాం నాన్న? ఆరికల్స్ అని పిలుస్తున్నాం. లోవర్లో ఏమైతే ఉన్నాయో వీటిని మనం ఏమని పిలుస్తున్నామంట? we are going to call it as ventricles. ఏమంటున్నాం? వెంట్రికల్స్ అంటున్నాం. అయితే ఆరికల్స్ వచ్చేసి 1/3 ఆఫ్ ద హార్ట్ని కవర్ చేస్తున్నాయి. హియర్ 1/3 ఆఫ్ ద హార్ట్ని ఎవరు ఆక్యుపై చేస్తున్నారో? ఆరికల్స్ ఆక్యుపై చేస్తున్నాయి. అండ్ ఆరికల్ చూస్తే ఫ్లాప్ లాగా, ఇయర్ ఫ్లాప్ ఎలా ఉంటుందో ఇలాంటి స్ట్రక్చర్తో ఉంటుందన్నమాట. ఓకేనా? రైట్. నౌ నెక్స్ట్ ఇఫ్ యూ సీ హియర్, ఆరికల్స్ని ఎవరు డివైడ్ చేస్తున్నారు ఎక్స్టర్నల్లీ? దెర్ ఈస్ అ సల్కస్ దట్ ఈస్ డివైడింగ్. సో ఇది ఏదైతే సల్కస్ ఉందో దీన్ని మనం ఏమని చెప్తున్నామంట? ఇంటర్ ఆరికులార్ సల్కస్ అంటున్నామంట. ఇంటర్ ఆరికులార్ సల్కస్ అంటే ఇంటర్ అనే వర్డ్ ఎక్కడొచ్చినా కూడా గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ ఇన్ బిట్వీన్. ఓకేనా? రైట్. వెంట్రికల్స్కి కూడా ఎవరు సపరేట్ చేస్తున్నారంట? ఇంటర్ వెంట్రికులార్ సల్కస్ ఈజ్ గోయింగ్ టు డివైడ్ ద వెంట్రికల్స్ ఎక్స్టర్నల్లీ. అర్థమవుతుందో కాన్సెప్ట్? డన్. రైట్. సో ఎక్స్టర్నల్లీ మనం ఆల్రెడీ నేర్చేసుకున్నాం. నౌ పెరికార్డియం గురించి కూడా మాట్లాడుకున్నాం. నౌ లెట్ us టాక్ అబౌట్ ద హార్ట్ యొక్క వాల్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో హార్ట్ యొక్క వాల్ గురించి డిస్కస్ చేసుకుందాం. రైట్. సో లెట్ మీ డ్రా ద డయాగ్రామ్ ఆఫ్ హార్ట్. రైట్. సో మన హార్ట్ ఈ విధంగా ఉంటుంది. yes or not? అంటే రఫ్గా. ఓకే, సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద వాల్ ఆఫ్ హార్ట్, ఓకే, హార్ట్ వాల్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 3 parts నాన్న. ఎన్ని పార్ట్స్లో డివైడ్ అయిందంట? 3 partsలో డివైడ్ అయిందంట. ఓకేనా? రైట్. సో అవుటర్లో వీ విల్ బీ ఏబుల్ టు ఫైండ్ వన్ కైండ్ ఆఫ్ లేయర్ ఈస్ ప్రజెంట్ హియర్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు ఇంకొక లేయర్ ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇన్నర్లో అగైన్ యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ one more type of layer is present here. Okay na? So total ga any layers unnayanta? 3 layers unnai. Okay na? So let's
learn in detail about these 3 layers. Okay, right. So let me draw the half part of the heart now to explain or to get in detailed explanation about the heart. Okay, so let us draw. This is our heart, right? This is our inner part. Okay, innermost part of the heart. Okay, right. It is somewhat like this. ఈ విధంగా ఉంటుంది, right? So okay, so here this is the outermost layer and this will be our innermost layer. Okay, so ఇక్కడ ఈ ఎంటీ స్పేస్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకు ఇంకొక లేయర్ ఉంటుంది. ఓకేనా? సో టోటల్లీ వీఆర్ హ్యావింగ్ 3 layers. ఓకే, సో ద అవుటర్మోస్ట్ లేయర్ని మనం ఏమని పిలుస్తున్నాము అంటే వీఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ యాజ్ ఎపికార్డియం. ఏమని పిలుస్తున్నాం నాన్న? ఎపికార్డియం అంటున్నాం. ఓకేనా? అండ్ ఇన్నర్మోస్ట్ లేయర్ని అంటే లోపల ఉన్న లేయర్ని ఏమని పిలుస్తున్నామంట? ఎండోకార్డియం. సి వర్డ్స్ని గుర్తుపెట్టుకోవాలి. ఎపి అంటే అవుట్ సైడ్ అండ్ ఎండో అంటే ఇన్సైడ్. ఓకే, సో కార్డియం అంటే సంథింగ్ రిలేటెడ్ టు ద హార్ట్. ఎస్, అర్థమైందా? ఓకే, సో మిడిల్లో ఉన్నదాన్ని మనం ఏమని చెప్తున్నామంట? వి ఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ యాజ్ మయోకార్డియం. ఏమంటున్నాం నాన్న? మయోకార్డియం. ఓకే, రైట్. నౌ if you see here, epicardium and endocardium are made up of squamous epithelial cells. Squamous epithelial cells తోటి రెడీ అయ్యాయంట. ఓకే, రైట్. నౌ మయోకార్డియం దేంతో రెడీ అయిందంట? సో ఇట్ ఈస్ యాక్చువల్లీ మేడ్ అప్ ఆఫ్ ఓకే కార్డియాక్ మజిల్. గుర్తుందా కార్డియాక్ మజిల్? ఎస్, సో కార్డియాక్ మజిల్తో రెడీ అయిందంట. అర్థమైందా కాన్సెప్ట్? సో దిస్ ఈస్ ఇన్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ద వాల్ ఆఫ్ హార్ట్. నో వాల్ ఆఫ్ హార్ట్ గురించి కూడా ఎస్ నేర్చుకున్నాం. వన్స్ రీకాల్ ఏమేమి నేర్చుకున్నాం మనము? వీ హ్యావ్ లెర్న్ దట్ ద పొజిషన్ ఆఫ్ ద హార్ట్. ఎక్కడుంది నాన్న హార్ట్? ఎక్కడుంది? ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ బిట్వీన్ ద లంగ్స్. ఓకే, ఇట్ ఏ ప్లేస్ కాల్డ్ యాజ్ మీడియాస్టెనమ్. సో ఇక్కడ ఎవరి మీద కూర్చొని ఉంది? ఇక్కడ ఇట్ ఈస్ ప్రజెంట్ అబౌవ్ ద డయాఫ్రమ్ అండ్ ఇన్ బిట్వీన్ ద లంగ్స్. ఎస్, అండ్ వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ద హార్ట్? హార్ట్ సైజ్ ఎంత ఉంది? ఇట్ ఈస్ అ క్లెంచ్డ్ ఫిస్ట్ సైజ్ అండ్ ఇట్ ఈస్ అ pulsatile organ. Yes, now heart is surrounded by double layered membrane. Okay, we are going to call it as what? Pericardial membrane. ఏమంటున్నాం దాన్ని? పెరికార్డియల్ మెంబ్రెయిన్ అంటున్నాం. అవుటర్ సైడ్ పెరైటల్గా ఉంటుంది, ఇన్నర్ సైడ్ వచ్చేసి విజరల్గా ఉంటుంది. అండ్ హార్ట్ ఈస్ ఎక్స్టర్నల్లీ డివైడెడ్ ఇంటూ 4 chambers అన్నాం. అప్పర్ 2 ఆర్ కాల్డ్ యాజ్ ఆరికల్స్, ఓకే లోవర్ 2 ఆర్ కాల్డ్ యాజ్ వెంట్రికల్స్. నెక్స్ట్ హార్ట్ యొక్క వాల్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. సో ఏం డిస్కస్ చేసుకున్నాం ఇక్కడ? ఎస్, అవుటర్ మోస్ట్ లేయర్ వచ్చేసి ఎపికార్డియం, మిడిల్లో ఉంది మయోకార్డియం అండ్ ఇన్నర్ మోస్ట్ ఉన్నది ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటున్నాం? ఎస్, ఎండోకార్డియం అంటున్నాం. అర్థమైందా కాన్సెప్ట్? రైట్. సో నౌ లెట్ us టాక్ అబౌట్ ద ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్. చూడండి, సో హార్ట్ని నిలువుగా లాంగిట్యూడినల్గా కట్ చేసుకుంటే మనకు సమ్వాట్ స్ట్రక్చర్ ఈ విధంగా కనబడుతుంది. ఓకే, ఇంటర్నల్లీ ఆల్సో హార్ట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 4 chambers. ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ హౌ మెనీ chambers? 4 chambers. చూడండి, 1, 2, 3 and 4. ఓకే, రైట్. సో ఎక్స్టర్నల్లీ ఏం చెప్పాను? హార్ట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 4 chambers విత్ ద హెల్ప్ ఆఫ్ గ్రూవ్స్ అన్నాను కదా. ఇంటర్నల్లీ హార్ట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 4 chambers విత్ ద హెల్ప్ ఆఫ్ అ కనెక్టివ్ టిష్యూ ఆర్ విత్ ద హెల్ప్ ఆఫ్ అ మస్కులార్ పార్టీషన్. సో ఆ మస్కులార్ పార్టీషన్ని మనం ఏమంటున్నామంట? వి ఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ యాజ్ సెప్టమ్ ఆర్ సెప్టా అంటున్నాం. ఏమంటున్నాం? సెప్టమ్ ఆర్ సెప్టా. ఓకే, సో మీరు ఇక్కడ చూడొచ్చు కదా. సి దిస్ ఈస్ ద మస్కులార్ పార్టీషన్. ఎస్, దట్ ఈస్ డివైడింగ్ ద హార్ట్ ఇంటూ 4 chambers. రైట్, 4 chambersలో డివైడ్ చేస్తుంది. రైట్, సో సీ హియర్. ఓకే, రైట్. సో ఫస్ట్ chamber, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్. ఓకేనా? సో ఆరికల్స్కి మధ్యలో ఉంది కాబట్టి దీన్ని మనం ఏమంటున్నాం? ఇంటర్ ఆరికులార్ సెప్టమ్ అంటున్నాం. ఏమంటున్నాం? ఇంటర్ ఆరికులార్ సెప్టమ్. ఆరికులార్ సెప్టమ్ అంటున్నాం. ఓకే, అండ్ నెక్స్ట్ వెంట్రికల్స్కి మధ్యలో ఉంది కాబట్టి ఇంటర్ వెంట్రికులార్, ఎస్ చెప్పాలి, ఇంటర్ వెంట్రికులార్ సెప్టమ్ అంటున్నాం. ఓకేనా? ఆరికల్స్కి ఇంకా వెంట్రికల్స్కి మధ్యలో ఉంది కాబట్టి
ఎస్, సో ఆరికల్స్ అండ్ వెంట్రికల్స్కి మధ్యలో ఉంది కాబట్టి దీన్ని ఆరికులో వెంట్రికులార్, ఎస్ ఆరికులో వెంట్రికులార్ సెప్టమ్ అంటున్నాం. ఓకేనా, అర్థమైందా కాన్సెప్ట్? ఇస్ ఇట్ క్లియర్? రైట్. నౌ సి ఇంటర్నల్లీ మనం చూసుకుంటే కనుక రైట్ ఆరికల్ అండ్ రైట్ వెంట్రికల్ ఈజ్ స్లైట్లీ లార్జర్ దాన్ లెఫ్ట్ ఆరికల్ అండ్ లెఫ్ట్ వెంట్రికల్. చూసారా? అవునా? రైట్ సైడ్ ఆరికల్, రైట్ సైడ్ వెంట్రికల్ ఈజ్ లార్జర్ దాన్ లెఫ్ట్ సైడ్ ఆరికల్ అండ్ లెఫ్ట్ సైడ్ వెంట్రికల్. అదే కాకుండా ఇఫ్ యూ చెక్ ద వాల్స్ ఆఫ్ ఆరికల్స్ అండ్ వాల్స్ ఆఫ్ వెంట్రికల్స్, చూడండి ఇక్కడ. ఓకే, సో జస్ట్ కాన్సన్ట్రేట్ హియర్. రైట్, సో see here, wall of auricle చూడండి. yes, so this is the wall of auricle. wall of ventricle చూడండి. see ఎంత థిక్గా ఉంది. see, yes, this is thicker. understood? see, wall of auricle is థిన్నర్ దాన్ వాల్ ఆఫ్ వెంట్రికల్. ఇలా ఎందుకు అంటే సి ఆరికల్స్ ఏం చేస్తున్నాయి, బ్లడ్ని రిసీవ్ చేసుకుంటున్నాయి. దే ఆర్ రిసీవింగ్, అంటే ఇక్కడ ఎనర్జీ అవసరం లేదు. ఓకే, బట్ సి హియర్ వెంట్రికల్స్ అవి ఏం చేస్తున్నాయి, దే ఆర్ గోయింగ్ టు పంప్ బ్లడ్ టు డిఫరెంట్ పార్ట్స్, రైట్? సో ఇక్కడ కొంచెం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ కావాలి, సో పంప్ చేయాలంటే సమ్ అమౌంట్ ఆఫ్ ప్రెషర్ కావాలి. కాబట్టి దానికి తగ్గట్టు ఏం జరిగిందంటే ఇక్కడ థిక్నెస్ అనేది చేంజ్ అయింది. అండ్ ఆల్సో రిమెంబర్, థిక్నెస్ ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుంది? ఇట్ ఈస్ నాట్ డిపెండింగ్ ఆన్ ఎపికార్డియం ఆర్ ఎండోకార్డియం, బట్ ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ఎస్ కార్డియాక్ మజిల్ ఆర్ మయోకార్డియం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ థిక్గా అయిందంటే దాని అర్థం ఏంటిది? హియర్ కార్డియాక్ మజిల్ ఓకే ఈజ్ లిటిల్ బిట్ ఓకే డిస్ట్రిబ్యూషన్ అనేది కొంచెం అన్ఈవెన్గా ఉంది. అర్థమైందా కాన్సెప్ట్? ఈజ్ ఇట్ క్లియర్? రైట్. సో వీ హ్యావ్ లెర్న్డ్ సో ఫార్ clearly about the internal structure. Now let's learn somewhat extra information related to the internal structure. So internal structure నేను చెప్పాను ఆరికల్స్ వాల్ థిన్గా ఉంటాయి, వెంట్రికల్స్ వాల్ థిక్గా ఉంటాయని. బట్ వెన్ యూ సీ హియర్ ఈ పిక్చర్ చూసుకుంటే ఇంత స్మూత్గా కనబడుతుంది కదా, బట్ యాక్చువల్గా ఒరిజినాలిటీ అంత స్మూత్గా ఉండదు. ఓకేనా? సో ఏ విధంగా ఉంటుంది అంటే యూ కుడ్ ఏబుల్ టు ఫైండ్ మెనీ అప్స్ అండ్ డౌన్స్. ఇలా అప్స్ అండ్ డౌన్స్ కనబడుతూ ఉంటాయి నాన్న. ఓకేనా? అది మనకి ఇంకా ఎక్కువ అప్ అండ్ డౌన్ ఎక్కడ కనిపిస్తుంది అంటే యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ ఇన్ యువర్ వెంట్రికల్. సి ఇలా ఈ విధంగా ఉంటుంది హార్ట్. ఓకేనా? సో దీన్ని మనం ఏమని పిలుస్తున్నామంట? వీఆర్ యాక్చువల్లీ కాలింగ్ ఇట్ యాజ్ రిడ్జెస్ అంటున్నాం. ఏమంటున్నాం? రిడ్జెస్ అంటున్నాం. సో ఈ రిడ్జెస్ ఏం చేస్తాయంట? దే ఆర్ హెల్పింగ్ ఇన్ ఇంక్రీజ్ ఆఫ్ సర్ఫేస్ ఏరియా ఫర్ బ్లడ్. ఓకే, బ్లడ్ రిసీవింగ్ చేంబర్స్ కదా ఇవి, ఎస్ ఆర్ నాట్? ఇవి బ్లడ్ రిసీవింగ్ చేంబర్స్, ఇవి బ్లడ్ని పంప్ చేస్తాయి. ఓకేనా? అయితే సర్ఫేస్ ఏరియా బ్లడ్ ఎక్కువగా ఓకే తీసుకోవడం కోసం ఇలా రిడ్జెస్ అనేవి కనబడుతున్నాయి. ఆన్ దిస్ రిడ్జెస్ ఇంకొకటి కూడా, ఆన్ దిస్ రిడ్జెస్ యూ కుడ్ ఏబుల్ టు ఫైండ్ ఓకే conical mass of tissue or you could able to find some structures in this way. ఓకే, ఈ స్ట్రక్చర్స్ని మనం ఏమని పిలుస్తున్నామంటే వీఆర్ గోయింగ్ టు కాల్ దీస్ స్ట్రక్చర్స్ యాజ్ పాపిల్లరీ మజిల్స్. ఏమంటున్నామా? పాపిల్లరీ మజిల్స్ అంటున్నాం. ఓకేనా? సో పాపిల్లరీ మజిల్స్ మీద ఎవరు ఉంటున్నారంట? థిన్ స్ట్రింగ్స్ ఆఫ్ కొల్లాజిన్ ఫైబర్స్ ఉంటున్నాయంట. యూ కుడ్ ఏబుల్ టు ఫైండ్ కొల్లాజిన్ ఫైబర్స్, థిన్ స్ట్రింగ్స్ ఆర్ ప్రజెంట్. One end is connected to the papillary muscle, the other end is connected to the valve here. Okay, it is connected to the valve. ఈ విధంగా కనెక్ట్ అయి ఉంటున్నాయి అన్నమాట. అర్థమవుతుందా కాన్సెప్ట్? ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఫర్ యూ. అయితే సో యాజ్ ఐ సెడ్ బోత్ వీటి మధ్యలో ఉన్నదాన్ని నేనేమని చెప్పాను? ఆరికల్స్కి మధ్యలో ఉన్నదాన్ని ఇంటర్ ఆరికులార్ సెప్టమ్ అన్నా, ఇంటర్ వెంట్రికులార్ సెప్టమ్ అన్నా, ఇంటర్ ఆరికులో వెంట్రికులార్ సెప్టమ్ అని చెప్పాను. ఓకేనా? నా ఆరికల్స్ అండ్ వెంట్రికల్స్ ఎలా కనెక్ట్ అవుతున్నాయి అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ వాల్వ్స్. ఓకే, రైట్ ఆరికల్కి రైట్ వెంట్రికల్కి మధ్యలో మనకు ట్రైకస్పిడ్ వాల్వ్ ఉంటుంది. అంటే సి ఓపెనింగ్ ఒకటే ఉన్నప్పటికీ కూడా ఎస్ దాని ఎండింగ్ అనేది ఇట్ ఈస్ ఓకే ఇన్ 3 డిఫరెంట్ వే. ఓకే, ఈ విధంగా. ఓకే, సో 1 2 3. సో ఇలా ట్రైకస్పిడ్ వాల్వ్ ఎక్కడ ఉంటుందంట? ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ యువర్
okay, in between right auricle and right ventricle. When it comes to the left auricle and left ventricle, మనకి ఇక్కడ ఎవరు ఉంటున్నారంట, బైకస్పిడ్ వాల్వ్ ఉంటుందంట. ఓకేనా? సో ఇక్కడ పాపులరీ మజిల్స్ మీద ఉన్న ఈ కొల్లాజిన్ ఫైబర్స్ ఒక ఎండ్ వచ్చేసి పాపులరీ మజిల్స్కి కనెక్ట్ అవుతాయి, ఇంకొక ఎండ్ ఎవరికి కనెక్ట్ చేస్తుందంట, ట్రైకస్పిడ్ అండ్ బైకస్పిడ్ వాల్వ్స్కి కనెక్ట్ చేస్తుందంట. ఓకేనా? అర్థమైందా? దీని ఫంక్షన్ ఏంటి సార్ అంటే, బ్లడ్ ఎప్పుడైతే వెంట్రికల్స్ ఎప్పుడైతే కాంట్రాక్ట్ అయితే, సో ఇక్కడ నుండి బ్లడ్ అనేది ఎక్కడికి వెళ్తుంది, ఇట్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు ద పల్మనరీ ఆర్టరీ అండ్ సిస్టమిక్ ఆర్టరీ కదా. సో దెర్ ఆర్ సమ్ ఛాన్సెస్ దట్ బ్లడ్ క్యాన్ ఎంటర్ ఇన్ టు ద ఆరికల్స్. అయితే ఆరికల్స్లో ఎంటర్ అవ్వనివ్వకుండా వాల్వ్స్ క్లోజ్గా ఉంటాయి కదా, అలా క్లోజ్గా ఉంచడానికి ఎవరు హెల్ప్ చేస్తున్నారంట, ఎస్, దీస్ structures are helping for the closure of the valves. Okay, so దీన్నే మనం కార్డేట్ టెండినే అని పిలుస్తాం. అర్థమైందా కాన్సెప్ట్? రైట్. సో let us discuss about one more important part here itself. సో అదే నోడల్ టిష్యూ. ఓకే, నోడల్ టిష్యూ గురించి కూడా ఇక్కడే మాట్లాడేసుకుందాం. అయితే మన హార్ట్లో ఒక స్పెషలైజ్డ్ టిష్యూ ఉంటుంది నాన్న. సో ఇవి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఎస్ఏ నోడ్, ఎస్ఏ నోడ్ ఒకటి, ఇంకొకటి వచ్చేసి ఏవి నోడ్. ఓకేనా? సో ఇక్కడ మీకు కనబడుతుంది కదా, రైట్, థిక్గా ఎల్లో కలర్లో ఉండి, నా ఐఎమ్ చేంజింగ్ ఇట్ ఇన్ టు ది పింక్ కలర్. నా ఇక్కడ మీకు ఏదైతే స్ట్రక్చర్ కనబడుతుందో దీన్ని మనం ఎస్ఏ నోడ్ అని పిలుస్తాం. ఎస్ఏ నోడ్కి ఇంకొక పేరు ఏంటిదంటే, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ పేస్ మేకర్. దీన్ని ఏమని పిలుస్తున్నాం అంటే మనము పేస్ మేకర్ అని పిలుస్తున్నాం. ఎందుకంటే రైట్, మన హార్ట్ వచ్చేసి మయోజెనిక్ నానా, వేరాస్ ఆల్ కార్డేట్స్లో న్యూరోజెనిక్ హార్ట్ ఉంటుంది. మన హార్ట్ వచ్చేసి మయోజెనిక్ అంటే అవర్ హార్ట్ ఈస్ ప్రొడ్యూసింగ్ ఇట్స్ ఓన్ ఇంపల్స్. దాన్ని ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారంట, ఎస్ఏ నోడ్ ఈస్ ప్రొడ్యూసింగ్ ఇట్స్ ఇంప్స్. అయితే నువ్వు ఇప్పుడు నీ హార్ట్ ఎనీ టైం బీట్ అవుతుంది అని నార్మల్గా మాట్లాడుకుంటాం కదా. సో హార్ట్ బీట్, కాంట్రాక్షన్, రిలాక్సేషన్ మొత్తం ఎవరి చేతిలో ఉందంట, ఇట్ ఈస్ in the hands of SA node. So right, heart beat 72 times అయిందంటే 72 times నీకు అక్కడ ఇంపల్స్ ఎవరు ప్రొడ్యూస్ చేశారో, SA node is producing. If 100 times heart beat ఉందంటే that much efficiently, effectively who is working there, SA node is working. అర్థమైందా కాన్సెప్ట్ ఇక్కడ? షోరా? రైట్. సో ఎప్పుడైతే ఇక్కడ ఇంపల్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుందో, రైట్, సో లెట్ us see, ఇక్కడ ప్రొడ్యూస్ అయినప్పుడు ఇది ఏం చేస్తుంది, ఇట్ ఈస్ సెండింగ్ దట్ ఇంపల్సెస్ టు దిస్ ఆరికల్ ఆల్సో. దీనివల్ల ఏం జరుగుతుందంట, ఆరికల్స్ ఆర్ గోయింగ్ టు గెట్ కాంట్రాక్ట్ అవుతాయి. అలా కాంట్రాక్ట్ అయినప్పుడు ఇక్కడ నుండి ఇంపల్సెస్ ఆర్ రీచింగ్ టు టువర్డ్స్ ద ఏవి నోడ్. ఏవి నోడ్కి రీచ్ అవుతుంది. ఏవి నోడ్కి రీచ్ అయిన తర్వాత ఫ్రమ్ హియర్ ఇట్ ఈస్ రీచింగ్ బండిల్ ఆఫ్ హిస్. తర్వాత హియర్ యూ కుడ్ ఏబుల్ టు ఫైండ్ it is going to divide into 2 branches. తర్వాత ఫైబర్స్ లాగా డివైడ్ అయిపోతున్నాయి. సో ఈచ్ బ్రాంచ్ ఈస్ యాక్చువల్లీ కవరింగ్ ద హోల్ వెంట్రికల్. ఒకటి రైట్ని కవర్ చేసుకుంటే ఇంకొకటి లెఫ్ట్ని కవర్ చేసుకుంటుంది. అయితే ఇందులో ఇంపల్స్ ఎవరైతే ఎస్ఏ నోడ్ ప్రొడ్యూస్ చేసిందో ఆ ఇంపల్స్ ఎవరు క్యారీ చేసుకుంటున్నారు ఇక్కడ, ఏవి నోడ్ టు బండిల్ ఆఫ్ హిస్. ఓకే, ఫైబర్స్ క్యారీ చేసుకుంటున్నాయి కదా. ఫ్రమ్ దెన్ ఓకే, ఇక్కడ మళ్ళీ ఏం జరుగుతుందంట, యువర్ వెంట్రికల్స్ ఆర్ గోయింగ్ టు కాంట్రాక్ట్ హియర్. సో ఇక్కడ ఏవి నోడ్ ఏదైతే ఉందో ఇది ఇట్ ఈస్ నాట్ మేకింగ్ ఇట్స్ ఓన్ ఇంపల్స్ బట్ ఇట్ ఈస్ ట్రాన్స్మిటింగ్. ఓకే, ఇదేం చేస్తుంది, ఎస్ఏ నోడ్ ప్రొడ్యూస్ చేసిన ఇంపల్స్ని ట్రాన్స్మిట్ చేస్తుంది. కాబట్టి వీఆర్ ఆల్సో కాలింగ్ ఏవి నోడ్ యాజ్ పేస్ ట్రాన్స్మిటర్. ఏమని పిలుస్తున్నాం నాన్న, పేస్ ట్రాన్స్మిటర్ అని పిలుస్తున్నాం. ఓకేనా? సో ఇక్కడ నుండి 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. వై ఎస్ఏ నోడ్ ఈస్ కాల్డ్ యాజ్ పేస్ మేకర్. పేస్ మేకర్ అని ఎందుకు పిలుస్తున్నాము అని క్వశ్చన్ అడుగుతాడు. దట్ ఈస్ ఫర్ 2 మార్క్స్ ఖచ్చితంగా అడుగుతాడు. ఓకేనా? ఐ హోప్ ఎవ్రీబడి అండర్స్టూడ్ దిస్ పార్ట్. ఓకే, రైట్. నౌ లెట్స్ టాక్ అబౌట్ ద అయోటిక్ ఆర్క్స్. ఓకే, హియర్ బ్లడ్ వెజల్స్ గురించి మాట్లాడుకుందాం. రైట్. సో ఎక్స్టర్నల్లీ చూసుకుంటే మనకు లార్జెస్ట్ బ్లడ్ వెజల్ ఒకటి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, విచ్ ఈస్ హ్యావింగ్ సమ్ ఓపెనింగ్స్, బ్రాంచెస్ ఉన్నాయి. ఓకే, రైట్, దీన్ని అయోటిక్ ఆర్క్స్ అంటున్నాం. ఈ లార్జెస్ట్
ఓకే, బ్లడ్ వెజిల్ని మనం అయోటా అంటున్నాం. ఈ అయోటా ఏం చేస్తుందంట, ఇట్ ఈస్ సప్లయింగ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్. ఎలాంటి బ్లడ్ని? ఆక్సిజనేటెడ్ బ్లడ్ని హోల్ బాడీ పార్ట్స్కి ఇది సప్లై చేస్తుందంట. నౌ ఇట్ ఈస్ యాక్చువల్లీ ఓపెనింగ్ ఇన్ టు వాట్? ఇట్ ఈస్ ఓపెనింగ్ ఇన్ టు ద లెఫ్ట్ వెంట్రికల్. సీ హియర్. ఓకే, ఇలా ఓపెన్ అవుతుంది. లెట్ మీ డ్రా విత్ ద డాట్. బ్యాక్ సైడ్ నుండి ఎస్, ఇట్ ఈస్ ఓపెనింగ్ ఇన్ టు ద లెఫ్ట్ వెంట్రికల్. ఓకే, రైట్. దీని పక్కనే బ్లూ కలర్లో లిటిల్ బిట్ లెస్ రిజిడ్ బ్లడ్ వెసల్ ఇంకొకటి కనబడుతుంది కదా, దీన్ని మనం ఏమంటున్నాం? పల్మనరీ ఆర్టరీ అంటున్నాం. ఇట్ ఈస్ ఓపెనింగ్ ఇన్ టు ద రైట్ వెంట్రికల్. చూడండి, ఇందులో ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇట్ ఈస్ ఓపెనింగ్ ఇన్ టు ద రైట్ వెంట్రికల్. సో దీని పక్కనే అగైన్ యూ కుడ్ ఏబుల్ టు ఫైండ్ అ రిజిడ్ బ్లడ్ వెసల్ ఈస్ ప్రెసెంట్. ఓకే, సో ఈ రిజిడ్ బ్లడ్ వెసల్ ఏం చేస్తుందంట? ఇట్ ఈస్ కలెక్టింగ్ deoxygenated blood from the anterior parts of our body and it is opening into the right auricle. Okay, so దీన్ని మనం ఏమంటున్నామంట? we are calling it as superior vena cava. ఏమంటున్నాం? superior vena cava అంటున్నాం. And next again you could able to find posterior vena cava is also present. It is collecting blood from posterior parts of our body. మన posterior parts of our body నుండి deoxygenated blood ని inferior vena cava కలెక్ట్ చేసుకొని అగైన్ ఇట్ ఈస్ ఓపెనింగ్ హియర్ ఇట్ సెల్ఫ్. ఇక్కడనే ఓపెన్ అవుతుంది. ఓకేనా, నాట్ ఓపెనింగ్ ఇన్ టు ది వెంట్రికల్. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, ఎందుకంటే డయాగ్రామ్లో ఇలా రిప్రజెంట్ చేస్తున్నాం, బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ బ్యాక్ సైడ్ లైక్ దిస్. ఓకేనా, రైట్. ఓపెనింగ్ సుపీరియర్ వెనా కావా అందులోనే ఓపెన్ అవుతుంది, ఇన్ఫీరియర్ వెనా కావా కూడా అందులోనే ఓపెన్ అవుతుంది. బట్ డయాగ్రామ్కి ఇలా కనబడుతుంది కాబట్టి చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటిదంటే ఇది ఇన్ఫీరియర్ వెనా కావా ఈజ్ ఓపెనింగ్ ఇన్ టు ద వెంట్రికల్స్ అనుకుంటారు, బట్ ఇట్ ఈస్ నాట్ దేర్. ఐ హోప్ ఎవ్రీబడి ఈజ్ అండర్స్టాండింగ్ దిస్ పార్ట్. ఓకే, రైట్. నెక్స్ట్ లెట్స్ టాక్ అబౌట్ ద వాల్వ్స్. వాల్వ్స్ గురించి ఇప్పుడు డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఎన్ని రకాల వాల్వ్స్ ఉన్నాయి? ఓకే, సో లెట్ మీ టేక్ ద వైట్ కలర్ హియర్. Okay, the valve that is present in between right auricle and right ventricle is tricuspid because see దాన్ని ఓపెనింగ్స్ వచ్చేసి 3 రకాలుగా ఉన్నాయి. ఓకే, the valve that is present in between left auricle and left ventricle వచ్చేసి bicuspid ఉంది. ఓకేనా, bicuspid valveకి మనం ఇంకొక పేరు కూడా పెడతాం, దట్ ఈస్ mitral valve. వాట్ ఈస్ ఇట్? mitral. ఓకే, రైట్. నెక్స్ట్ ఇదే కాకుండా హియర్ ఓకే మన సుపీరియర్ వెనకావా లోపల కూడా ఓపెనింగ్స్లో వాల్వ్స్ ఉంటాయి. దీన్ని మనం యూస్టేషియన్ వాల్వ్స్ అని అంటాం. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఓకే పల్మనరీ ఆర్టరీలో కూడా we will be having semilunar valves. ఓకే, సో దీన్ని మనం ఏమంటున్నాం? పల్మనరీ వాల్వ్ అంటున్నాం. ఏమంటున్నాం? పల్మనరీ వాల్వ్. సేమ్ కైండ్ ఆఫ్ సెమీలూనార్ వాల్వ్స్ ఆర్ ఆల్సో ఫౌండ్ ఇన్ సిస్టమిక్ అయోటా. ఓకే, ఈ వాల్వ్స్ని మనం ఏమని పిలుస్తున్నామంట? వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఓకే సిస్టమిక్ వాల్వ్స్ అని పిలుస్తున్నాం. అర్థమైందా కాన్సెప్ట్? ఇప్పటిదాకా ఏమేమైతే డిస్కస్ చేసుకున్నామో వీటిని ఎలా రాయాలి అది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో లెట్స్ రైట్ ద ఆన్సర్ నౌ. ఓకే, సి హార్ట్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంది? హాలో మస్కులార్ కోన్ షేప్డ్ అండ్ పల్సటైల్ ఆర్గన్. ఇట్ సైజ్ వచ్చేసి క్లెంచ్డ్ ఫిస్ట్. ఎక్కడో సిచ్యువేట్ అయింది? ఇన్ బిట్వీన్ ద లంగ్స్. హ్యూమన్ హార్ట్ లోపల 4 పార్ట్స్ ఉన్నాయి. ఓకే, 4 పార్ట్స్గా మనం ఈ ఆన్సర్ని రాస్తున్నాం. ఇప్పుడు ఎక్స్టర్నల్ స్ట్రక్చర్, ఇంటర్నల్ స్ట్రక్చర్ ఒకటి రాస్తాం, దెన్ ఆఫ్టర్ పెరికార్డియం అండ్ హార్ట్ వాల్. ఓకే, రైట్. నౌ సీ హియర్, ఫస్ట్ పెరికార్డియం, heart wall, external structure and internal structure. What is pericardium? Pericardium గురించి మాట్లాడుకున్నాం కదా. హార్ట్ ఈస్ కవర్డ్ బై డబుల్ వాల్డ్ పెరికార్డియం. అవుటర్ లేయర్ వచ్చేసి ఫైబ్రస్ పెరికార్డియం ఉంటుంది, ఇన్నర్ లేయర్ వచ్చేసి సెరస్ పెరికార్డియం ఉంటుంది. అండ్ వీటి మధ్యలో మనకు ఒక ఫ్లూయిడ్ ఉంటుంది. ఆ ఫ్లూయిడ్ ఏం చేస్తుంది? ఫ్రిక్షన్ని రిడ్యూస్ చేస్తుంది అండ్ ఫ్రీ మూమెంట్ ఆఫ్ ద హార్ట్ని హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ హార్ట్ వాల్లో మనకు 3 లేయర్స్ ఉంటున్నాయి. అవుటర్ ఎపికార్డియం, మిడిల్ మయోకార్డియం అండ్ ఇన్నర్ ఎండోకార్డియం. ఓకే, నెక్స్ట్ ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ని చూసుకుంటే ఎక్స్టర్నల్లీ హార్ట్ లోపల 4 చేంబర్స్ ఉంటున్నాయి. అప్పర్ 2ని మనం ఆరికల్స్ ఆర్ ఏట్రియా అంటున్నాం, లోవర్ 2ని మనం వెంట్రికల్స్ అంటున్నాం. ఎస్, నెక్స్ట్ atria and ventricles externally they are separated with the help of deep transverse groove called as coronary sulcus. Okay, ventricles are separated by 2 interventricular grooves
అండ్ ఈ ఇంటర్ వెంట్రికులర్ గ్రూవ్స్లో మనకు కొరోనరీ ఆర్టరీ ఉంటుంది అండ్ దాని బ్రాంచెస్ కూడా ఇందులోనే ఉంటాయి. కొరోనరీ ఆర్టరీ వరకు ఏంటిందన్న, ఇట్ ఈస్ గోయింగ్ టు సప్లై బ్లడ్ టు ద వాల్స్ ఆఫ్ హార్ట్. ఓకే, హార్ట్ ఈస్ పంపింగ్ బ్లడ్ టు ఎవ్రీబడి. అలాంటి హార్ట్ వాల్కి కూడా బ్లడ్ కావాలి కదా, ఆ పని ఎవరు చూసుకుంటున్నారంట? ఎస్, కొరోనరీ ఆర్టరీ ఈజ్ లుకింగ్ ఆఫ్టర్. ఓకే, నెక్స్ట్ ఇంటర్నల్ స్ట్రక్చర్ చూసుకుంటే ఏట్రియా ఉన్నాయి, వెంట్రికల్స్ ఉన్నాయి, నోడల్ టిష్యూ ఉంది అండ్ అయోటిక్ ఆర్క్స్ ఉన్నాయి. నౌ లెట్స్ టాక్ అబౌట్ ఏట్రియా. దీస్ ఆర్ థిన్ వాల్డ్ బ్లడ్ రిసీవింగ్ ఛాంబర్స్. ఇందులో రైట్ సైడ్ వన్, రైట్ ఆరికల్ ఈజ్ లార్జర్ దాన్ లెఫ్ట్ ఆరికల్. ఈవెన్ వెంట్రికల్ కూడా అంతే. సో రైట్ ఆరికల్ అండ్ వెంట్రికల్ ఆర్ లార్జర్ దాన్ లెఫ్ట్ ఆరికల్ అండ్ లెఫ్ట్ వెంట్రికల్ అంటున్నాం. ఓకే, రైట్. నెక్స్ట్ see here, the two atria are separated by thin interatrial septum. Septum ante em ani cheppanu, muscular partition. Okay, that one we are calling it as what? Septum. Atria and ventricles are separated by a membrane called as atrioventricular septum. Okay, fetal heart lo, okay, we have missed some important part. So idi mana heart anukundam. ఓకే, సో ఇక్కడ ఇంటర్ ఆరికులర్ సెప్టంలో మనకి ఇక్కడ ఫీటల్ హార్ట్లో ఎస్ వీ విల్ బి ఏబుల్ టు ఫైండ్ అ స్మాల్ హోల్ ఈస్ ప్రెజెంట్. దీన్ని మనం ఫొరామిన్ ఓవెల్ అని పిలుస్తున్నాం. ఏమని పిలుస్తున్నామంట? ఫొరామిన్ ఓవెల్. అయితే అడల్ట్స్కి వచ్చేటాకల్లా ఈ ఫొరామిన్ ఓవెల్, ఈ హోల్ అనేది క్లోజ్ అయిపోయి ఫొసా ఓవాలిస్గా మారుతుంది. బట్ కొంతమందిలో ఈ ప్రాసెస్ జరగడంలో కొంచెం ఇబ్బంది అవుతుంది. అదే మీరు వినే ఉంటారు కదా, లైక్ కొంతమంది చెప్తూ ఉంటారు చూడండి, హార్ట్లో హోల్ పడింది, సర్జరీ చేయించాలి అనేసి వింటూ ఉంటారు కదా. జనరల్గా హార్ట్లో హోల్ పడడం కాదు, ఎవ్రీబడి ఈజ్ గోయింగ్ టు హ్యావ్ దిస్. బట్ ఫ్యూచర్ అంటే పుట్టిన తర్వాత ఆఫ్టర్ సర్టెన్ ఏజ్, ఓకే, యూ కుడ్ ఏబుల్ టు ఫైండ్ అడల్ట్స్ అయ్యే లోపు మనకు అక్కడ ఒక డీప్ నాట్స్ కాబట్టి, సో ఇట్ ఈస్ గోయింగ్ టు టర్న్ ఇన్ టు ఫొసా ఓవాలిస్. ఓకే, సీ హియర్, ఇన్ అడల్ట్స్ ఫొసా ఓవాలిస్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద ఇంటర్ atrial septum. In fetal heart, atrial septum లోపల ఒక స్మాల్ పోర్ అంటే హోల్ కాల్డ్ ఫొరామిన్ ఓవెల్ ఉంది. ఓకే, bicuspid valve is present between left auricle and left ventricle, whereas tricuspid valve is present between right auricle and right ventricle. ఓకే, నెక్స్ట్ వెంట్రికల్స్ గురించి మాట్లాడితే ఇవి థిక్ వాల్డ్ బ్లడ్ పంపింగ్ ఛాంబర్స్ అండ్ వెంట్రికల్స్ కూడా ఎలా సపరేట్ అయ్యాయంట? ఇంటర్ వెంట్రికులర్ సెప్టమ్ ద్వారా సపరేట్ అయ్యాయంట. సో ద వాల్ ఆఫ్ ద లెఫ్ట్ వెంట్రికల్ ఈజ్ థిక్కర్ దాన్ రైట్ వెంట్రికల్. చూడండి, డైరెక్ట్గా అక్కడే మాట్లాడేసుకున్నాం. సేమ్ పాయింట్ ఈస్ రిపీటింగ్ హియర్. సో ఇన్నర్ సర్ఫేస్ ఆఫ్ ద వెంట్రికల్స్, సి యాజ్ వి సెడ్, ఇన్నర్ సర్ఫేస్ ఆఫ్ ద వెంట్రికల్స్ ఈజ్ రైజ్డ్ ఇన్ టు మస్కులార్ రిడ్జెస్. ఈ మస్కులార్ రిడ్జెస్ని మనం ఏమంటున్నామంట? columnae carne అంటున్నాం. Some of these ridges are large and conical and they are called as what? Papillary muscles అంటున్నాం. ఓకేనా, రైట్. ఆన్ దీస్ papillary muscles ఎవరు ఉంటున్నారు? కార్డే టెండినేస్ అంటే కొల్లాజిన్ ఫైబర్ తోటి. ఎస్, హియర్ ఇట్ ఈస్ క్లియర్లీ షోన్. సో ఇక్కడ చూడండి, రిడ్జెస్ మనకు కనబడుతున్నాయి కదా ఇలా. ఓకే, సో ఈ రిడ్జెస్ మీద, ఓకే, ఇక్కడ యూ కుడ్ ఏబుల్ టు ఫైండ్ రైట్ కానికల్. ఇక్కడ చూడండి, కానికల్ స్ట్రక్చర్ కనబడుతుంది. దీన్నే మనం ఏమంటున్నాం? పాపిలరీ మజిల్ అంటున్నాం. సో దీని మీద ఎవరున్నారు? కొల్లాజిన్ ఫైబర్ స్ట్రింగ్స్ ఉన్నాయి చూడండి, ఇగో. ఓకే, సో ఈ కొల్లాజిన్ ఫైబర్ స్ట్రింగ్స్, one end is attached to the papillary muscle, the other end is attached to the valve. ఓకేనా, సో ఈ కొల్లాజిన్ అంటే ఏంటి తెలుసా? జనరల్గా స్కిన్స్ మీద ముడతలు పడకుండా స్కిన్ స్టిఫ్గా ఉండడానికి కొల్లాజిన్ హెల్ప్ చేస్తుంది. ఎక్కువగా విటమిన్ సి ఫుడ్లో ఇది అవైలబుల్గా ఉంటుంది. దానికోసమే చూడండి, ఎక్కువ ఫేస్ వాషెస్ కానీ వీటిలో విటమిన్ సి ఎన్రిచ్గా ఉంది అని చెప్తారు. ఓకేనా, సో ఇక్కడ ఎవరు ఉంటున్నారు? కొల్లాజిన్ ఫైబర్ ఉంటుంది. ఓకేనా, right. One end is attached to the papillary muscle, the other end is actually attached to the bicuspid and tricuspid valves in the heart. Okay, right. So next, nodal tissue లోపల pacemaker ఎవరు? Who is? Okay, pacemaker ఎవరు నానా? SA node. అవునా, ఇంతకుముందే నేర్చుకున్నాం కదా, రైట్. సో నోడల్ టిష్యూ is nothing but modified heart muscle. It consists of two nodes, SAN and AVN, and also we are able to find fibers. SANని సైనోఏట్రియల్ నోడ్ అంటున్నాం. ఇది ఎక్కడ కనబడుతుందంట? సి
I'll be drawing the half part of heart here. ఓకే రైట్. సో మనకు ఎస్ఏఎన్ వచ్చేసి రైట్ ఆరికల్లో రైట్ సైడ్ యాంటీరియర్ పార్ట్లో మనకు కనబడుతుందంట. ఎక్కడైతే మనకు సుపీరియర్ వెనక ఉంటుందో సో ఆ ప్లేస్లో మనకు ఎవరు కనబడుతున్నారంట, సైనో ఏట్రియల్ నోడ్ అనేది కనబడుతుందంట. రైట్. సో నెక్స్ట్ దాని తర్వాత ఓకే ఇఫ్ యు సీ హియర్ ఏవియన్ నోడ్. ఏవియన్ నోడ్ ఎక్కడ కనబడుతుందంట, అదే రైట్ ఆరికల్లో లెఫ్ట్ సైడ్. ఓకే లెఫ్ట్ సైడ్ ఓకే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో డౌన్ సైడ్ ఆఫ్ ద ఆరికల్లో మనకు ఎవరు కనబడుతున్నారంట, ఏవియన్ నోడ్ కనబడుతుంది. ఓకేనా. సి హియర్ ఏవియన్ నోడ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద లోవర్ లెఫ్ట్ కార్నర్ ఆఫ్ ద రైట్ ఏట్రియం. ఓకే అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ క్లోజ్ టు ద ఓపెనింగ్ ఆఫ్ వాట్, కొరోనరీ సైనస్. రైట్. నెక్స్ట్ అయోటిక్ ఆర్క్స్. ఓకే 2 అయోటిక్ ఆర్క్స్ ఉన్నాయి. ఏంటవి, ఒకటి పల్మనరీ ఆర్టరీ, ఇంకొకటి వచ్చేసి సిస్టమిక్ ఆర్టరీ. అవునా. సో పల్మనరీ ఆర్క్ వచ్చేసి ఇట్ ఈస్ అరైజింగ్ ఫ్రమ్ లెఫ్ట్ యాంటీరియర్ పార్ట్ ఆఫ్ రైట్ వెంట్రికల్. ఎస్, ఆమ్ ఐ కరెక్ట్? ఓకే. సో ఏం నేర్చుకున్నాం మనము, హియర్ ఇక్కడ చూసుకుంటే మనకు హియర్ ఇన్ దిస్ it is very clear left side anterior part of right ventricle. ఇది రైట్ వెంట్రికల్. రైట్ వెంట్రికల్లో లెఫ్ట్ సైడ్ యాంటీరియర్ పార్ట్లో మనకు ఎవరు కనబడుతున్నారు, పల్మనరీ ఆర్టరీ కనబడుతుంది. అదేవిధంగా సిస్టమిక్ అయోటా ఎక్కడ కనబడుతుందంట, ఎస్ ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ లెఫ్ట్ వెంట్రికల్. లెఫ్ట్ వెంట్రికల్లోని రైట్ సైడ్ యాంటీరియర్ పార్ట్లో కనబడుతుంది. ఎస్ ఆర్ నాట్? ద సేమ్ థింగ్ యూ నీడ్ టు రైట్ హియర్. అంతే. ఓకేనా. See here. So pulmonary arc, it is arising from left anterior angle of the right ventricle. It is it's opening. Ever got చేస్తున్నారు, semilunar valves ఉంటాయని చెప్పాం, దాన్నే pulmonary valves. And it is carrying what kind of blood, nana? Deoxygenated blood to the lungs. Whereas okay systemic arc, it is arising from the left ventricle. Its opening is also guarded with semilunar valves, దాన్ని aortic valves అంటున్నాం. But this is okay transporting oxygenated blood to different parts of the body through its branches. Okay, so here we have completed the structure of heart. Okay, so oka answer complete అయిపోయింది. Now let's talk about the working mechanism of heart. Structure of heart అర్థమైంది అనుకోండి, working mechanism is very easy. Okay na, ready ya, full josh. Right, let's move on to the next question. Explain the working mechanism of heart. Okay, so working mechanism of heart లో చూసుకుంటే 4 phases ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఇంపల్స్ని ప్రొడ్యూస్ చేయడం అండ్ ఆ ఇంపల్స్ని ఓకే ఏం చేయాలి, కండక్ట్ చేయడం. నెక్స్ట్ కార్డియాక్ సైకిల్, తర్వాత కార్డియాక్ అవుట్పుట్, తర్వాత డబుల్ సర్క్యులేషన్. సో ఇన్ దిస్ 4 phases అవర్ హార్ట్ ఏ విధంగా వర్క్ అవుతుందో మనం ఈజీగా తెలుసుకోవచ్చు. ఓకేనా. రైట్. సో ఫస్ట్ జనరేషన్ అండ్ కండక్షన్ ఆఫ్ యాక్షన్ పొటెన్షియల్స్. ఓకే, సో జనరల్గా కాంట్రాక్షన్ ఆఫ్ హార్ట్ చేంబర్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంట, ఓకే ఇట్ ఈస్ కాంట్రాక్షన్ అనేది ఎందుకు ఎలా అవుతుంది అంటే యాక్షన్ పొటెన్షియల్స్ ఏదైతే ఎస్ఏ నోడ్ ప్రొడ్యూస్ చేస్తుందో దానివల్ల జరుగుతుందంట. సో దట్స్ వాట్ రిటన్ హియర్, కాంట్రాక్షన్ ఆఫ్ హార్ట్ చేంబర్స్ ఆర్ డ్యూ టు ద యాక్షన్ పొటెన్షియల్స్ generated by nodal tissue, that is SAN. They cause the contraction of the atria. Okay, now కార్డియాక్ సైకిల్ అంటే ఏంటిది, ద హోల్ ఈవెంట్ కాంట్రాక్షన్ రిలాక్సేషన్ అంటే మన హార్ట్ బీట్ వన్స్ అంటున్నాం కదా. సో ఈ హార్ట్ బీట్ ఒకసారి అవ్వడం కోసం ఏదైతే హోల్ ఫేసెస్ ఏదైతే బ్యాక్ సైడ్ వర్క్ మొత్తం జరుగుతుందో ఆ అన్ని ఈవెంట్స్ని కలిపి మనం సింపుల్గా కార్డియాక్ సైకిల్ అంటున్నాం. సో సి కార్డియాక్ ఈవెంట్స్ దట్ అకర్స్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ వన్ హార్ట్ బీట్ టు ద okay beginning of next heartbeat is called as cardiac cycle. Yes, so ఒక మినిట్లో 72 టైమ్స్ మన హార్ట్ బీట్ అవుతుంది అన్నాం. 72 టైమ్స్ బై 60 చేసుకుంటే అప్రాక్సిమేట్లీ 0.8 సెకండ్స్ ఆఫ్ టైం పడుతుంది. ఓకే రైట్, కార్డియాక్ సైకిల్ ఈస్ గోయింగ్ టు అకర్. ఓకే ఇట్ లాస్ట్ ఫర్ 0.8 సెకండ్స్. ఓకే రైట్. నౌ కార్డియాక్ సైకిల్ లోపల 3 ఫేసెస్ ఉన్నాయి. ఓకే ఒకటి ఏట్రియల్ సిస్టోల్, ఇంకోటి
ventricular systole and the next one is cardiac diastole or joint diastole అంటాం. atrial systole అంటే నథింగ్ బట్ SAN నోడ్ ఏదైతే మనకు SAN నోడ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ గోయింగ్ టు జనరేట్ యాక్షన్ పొటెన్షియల్స్. ఓకే, దీనివల్ల ఏమవుతున్నాయంట, బోత్ ద ఏట్రియాస్ అనేవి కూడా దే ఆర్ గోయింగ్ టు కాంట్రాక్ట్ సైమల్టేనియస్లీ. దీన్ని మనం ఏమంటున్నామంట, ఏట్రియల్ సిస్టోల్ అంటున్నాం. ఓకేనా, నౌ ఇట్ ఈస్ లాస్టింగ్ ఫర్ 0.1 సెకండ్ అండ్ increase the flow of blood into the ventricles by about 30%. Okay, remaining blood ఏమవుతుందంట, blood flows into the ventricles before the atrial systole. Okay, now let's move on to the second step, that is ventricular systole. So ఇక్కడ ఏం జరుగుతుందంటే, see here, ఫస్ట్ SAN నోడ్ యాక్షన్ పొటెన్షియల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి ఏం జరుగుతుంది, ఆరికల్స్ కాంట్రాక్ట్ అవుతున్నాయి అన్నాం. ఇక్కడ ఎక్కడో మనకు ఏవియన్ నోడ్ ఉంటుంది అని చెప్పాం. ఇక్కడ నుండి ఇట్ ఈస్ రీచింగ్ టు ద ఏవియన్ నోడ్. ఓకే, యాక్షన్ పొటెన్షియల్స్ రీచెస్ ఏవియన్, ఇట్ ఈస్ అ రిలే సెంటర్. ఓకే, పేస్ ట్రాన్స్మిటర్ అన్నాను అందుకే. సో ఇక్కడ ఇంపల్సెస్ అనేవి దే ఆర్ పాసింగ్ త్రూ ద బండల్ ఆఫ్ హిస్ నుండి ఓకే ఇట్ ఈస్ పాసింగ్ ఇన్ టు ద ఫైబర్స్, అంటే ఎట్ ద ఎండ్ ఓకే ఇట్ ఈస్ పాసింగ్ ఇన్ టు ద ఓకే 2 బ్రాంచెస్లో 2 వెంట్రికల్స్ వైపు కూడా పాస్ అయిపోయి ఇక్కడ ఏం జరుగుతున్నాయంట, వెంట్రికల్స్ కూడా కాంట్రాక్ట్ అవుతున్నాయంట. ఓకేనా, రైట్. See here it is lasting for 0.3 seconds. See కార్డియాక్ సైకిల్లో టోటల్ సైకిల్ ఎంత, 0.8 seconds. అందులో 0.1 second is taken for atrial systole, 0.3 okay it is taken for what ventricular systole. మళ్ళీ జాయింట్ డయాస్టోల్కి 0.4 seconds. లైక్ సరిపోయింది కదా, రైట్. నౌ హియర్ atria is undergoing relaxation and along with the ventricular systole. Okay, now it is increasing the pressure causing the closure of AV valves. Okay, now AV valves close అయ్యేటట్టు ఓకే జరుగుతుంది. అంటే AV valves అంటే ఎవరన్నా ఆరికులో వెంట్రికులర్ వాల్వ్స్ ఏవైతే ఉన్నాయో ట్రైకస్పిడ్ అండ్ బైకస్పిడ్. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే రైట్, సో ఐఎమ్ ఓన్లీ డ్రాయింగ్ వన్ సైడ్ పార్ట్ హియర్. ఆరికల్లో నుండి బ్లడ్ ఇక్కడికి వెళ్తుంది అండ్ నౌ హియర్ ఇక్కడ ఏం జరుగుతుంది, వెంట్రికల్స్ అనేవి కాంట్రాక్ట్ అవుతున్నాయి. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ బ్లడ్ ఈస్ ట్రయింగ్ టు ఎంటర్ ఇన్ టు ద ఆరికల్లో ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తుంది. బట్ ఇక్కడ వాల్వ్స్ ఏమైపోయాయి, వాల్వ్స్ హ్యావ్ బీన్ క్లోజ్డ్. ఓకేనా, అర్థమైందా, క్లోజ్ అయిపోయింది. నౌ ఇక్కడ వాల్వ్స్ క్లోజ్ అయ్యాయి. నౌ యాజ్ వాల్వ్స్ ఆర్ క్లోజ్డ్ హియర్ ఇట్ ఈస్ ప్రివెంటింగ్ ద బ్యాక్ ఫ్లో ఆఫ్ బ్లడ్, అంటే ఇక్కడ నుండి వచ్చిన బ్లడ్ మళ్ళీ రిటర్న్ వెళ్ళనివ్వకుండా ఆపుతుంది బై మేకింగ్ అ స్ట్రాంగ్ సౌండ్. దాన్ని మనం ఏమంటున్నాం, లబ్ అంటున్నాం. ఓకే, సో ఇక్కడ బ్లడ్ వెళ్ళడానికి ట్రై చేస్తుంది, వాల్వ్స్ క్లోజ్ అయ్యాయి కాబట్టి ఇట్ ఈస్ మేకింగ్ అ స్ట్రాంగ్ సౌండ్, దట్ వి కాల్ ఇట్ యాజ్ వాట్, లబ్. అయితే ఇక్కడ బ్లడ్ అయితే ఎంటర్ అవ్వలేకపోతుంది. ఓకేనా, రైట్. ఇమీడియట్లీ పక్కనే ఎవరున్నారు, వీఆర్ ఏబుల్ టు ఫైండ్ ఎవరున్నారు, పల్మనరీ ఆర్టరీ ఈస్ ప్రెజెంట్ హియర్. ఎస్ ఆర్ నాట్, పల్మనరీ ఆర్టరీ ఉంది కదా. now here blood is entering into the pulmonary artery there. Cardiac diastole చూడండి, వెంట్రికల్స్ ఇప్పుడు ఈ మీన్ టైంలో ఏమవుతున్నాయంట, దే ఆర్ గెటింగ్ రిలాక్స్డ్ అండ్ వెంట్రికులర్ ప్రెషర్ అనేది పడిపోతుంది. ఓకే, వెంట్రికులర్ ప్రెషర్ అనేది ఏమైపోతుందంట, పడిపోతుంది. ఓకే, నౌ ఇలా వెంట్రికులర్ ప్రెషర్ పడిపోయినప్పుడు ఓకే దిస్ ఈస్ కాజింగ్ సెమిలునార్ వాల్వ్స్ ఓకే టు క్లోజ్ సో దట్ backflow of blood is going to be prevented. Now it is lasting for 0.4 seconds. Okay, so ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పాను, బ్లడ్ it tries to enter into the auricles but it cannot move there because ఇక్కడ valves అనేవి క్లోజ్ అయిపోయాయి. సో చేసేది ఏం లేక they are entering into what, entering into the pulmonary artery and systemic aorta simultaneously పక్కనే. అయితే ఈ తర్వాత మనకు అక్కడ డయాస్టోల్ రిలాక్సేషన్లో వెంట్రికల్ వచ్చేసినప్పుడు ప్రెషర్ పడిపోతుంది. అప్పుడు ఇందులో ఎంటర్ అయిన బ్లడ్ ఓకే ఇందులో ఎంటర్ అయిన బ్లడ్ మళ్ళీ రిటర్న్ రావడానికి ట్రై చేస్తున్నప్పుడు సెమిలునార్ వాల్వ్స్ ఏమైపోయాయంట, దే ఆర్ గోయింగ్ టు క్లోజ్ హియర్ సో దట్ అగైన్ యూ కెన్ ఏబుల్ టు హియర్ అ డల్ సౌండ్, దట్ వన్ వీ కాల్ ఇట్ యాజ్ వాట్, డబ్. ఓకే, ఇక్కడ మనకు లబ్ సౌండ్ వస్తుంది,
ఇక్కడ మనకు డబ్ సౌండ్ వస్తుంది. అర్థమవుతుందో కాన్సెప్ట్? సో లబ్ డబ్ మొత్తం సౌండ్స్ వచ్చినాయి అంటే ఒక కార్డియాక్ సైకిల్ జరిగినట్టు. ఓకేనా? రైట్. నౌ దిస్ రిజల్ట్స్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద సెకండ్ హార్ట్ నోన్ యాజ్ డబ్. ఆల్ దీస్ హార్ట్ ఛాంబర్స్ ఆర్ నౌ అగైన్ ఇన్ రిలాక్స్డ్ స్టేట్. అన్ని ఛాంబర్స్ ఒకటే టైంలో రిలాక్స్డ్ స్టేట్ ఉంటే దాన్ని మనం ఏమంటున్నామంట? జాయింట్ డయాస్టోల్ అంటున్నాం. ఇమీడియట్లీ మళ్ళీ కొత్త కార్డియాక్ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, రైట్. నౌ కార్డియాక్ అవుట్పుట్ అంటే ఏంటిది? అవుట్పుట్ అంటే ఏంటిది? ఒక కార్డియాక్ సైకిల్ జరిగినప్పుడు ఎంత అమౌంట్ ఆఫ్ బ్లడ్ అయితే ఎంత అమౌంట్ ఆఫ్ బ్లడ్ అయితే పంప్ చేసిందో ఈచ్ వెంట్రికల్, సో దాన్ని మనం స్ట్రోక్ వాల్యూమ్ అంటున్నాం. ఓకే, ద వాల్యూమ్ ఆఫ్ బ్లడ్ పంప్డ్ అవుట్ బై ద హార్ట్ ఫ్రమ్ ఈచ్ వెంట్రికల్ పర్ మినిట్ ఈస్ కాల్డ్ యాజ్ కార్డియాక్ అవుట్పుట్. అండ్ కార్డియాక్ అవుట్పుట్ ఎంత ఉంటుంది తెలుసా? ఇట్ ఈస్ నథింగ్ బట్ స్ట్రోక్ వాల్యూమ్. దట్ ఈస్ ఇక్కడ 70 ml of blood is pumped by each ventricle and 70 ml వచ్చేసి ఈచ్ హార్ట్ బీట్ టైంలో. ఎనీ టైమ్స్ హార్ట్ బీట్ అవుతుంది మనకు? 72 టైమ్స్ అన్నాం కదా. 70 × 72 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకు? 5040 ml. అంటే అప్రాక్సిమేట్లీ 5 liters ఆఫ్ బ్లడ్ ఈజ్ పంప్డ్ పర్ మినిట్. అర్థమైందా కాన్సెప్ట్? సో గ్రేట్ మెకానిజం కదా. ఎస్, రైట్. నౌ వాట్ ఈజ్ డబుల్ సర్క్యులేషన్? డబుల్ సర్క్యులేషన్ అంటే ఏంటిది అంటే, సో మన బాడీ లోపల 2 ఇండిపెండెంట్ సర్క్యులేషన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి పల్మనరీ సర్క్యులేషన్ అంటాం, ఇంకొకటి వచ్చేసి సిస్టమిక్ సర్క్యులేషన్ అంటున్నాం. వాట్ వీఆర్ కాలింగ్ ఇట్ యాస్ సిస్టమిక్ సర్క్యులేషన్. నౌ పల్మనరీ సర్క్యులేషన్ అంటే నథింగ్ బట్ మన బాడీ లోపల బ్లడ్ డిఫరెంట్ పార్ట్స్ నుండి ఇట్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు ద రైట్ ఆరికల్ నుండి రైట్ వెంట్రికల్కి వెళ్తుంది. అక్కడ నుండి ఇట్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు పల్మనరీ ఆర్టరీ అండ్ ఇట్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ ద లంగ్స్. అంటే హార్ట్ నుండి లంగ్స్కి ఏదైతే సర్క్యులేషన్ జరుగుతుందో దాన్ని మనం ఏమంటున్నామంట? పల్మనరీ సర్క్యులేషన్ అంటున్నాం. మళ్ళీ లంగ్స్ నుండి మళ్ళీ ఏమవుతుంది? బ్లడ్ అగైన్ ఇట్ ఈస్ కమింగ్ బ్యాక్ టు ద హార్ట్ నుండి అగైన్ ఇట్ ఈస్ మూవింగ్ టు ద డిఫరెంట్ బాడీ పార్ట్స్. అంటే ఒక బాడీ పార్ట్కి బ్లడ్ రీచ్ అవ్వాలి అంటే హార్ట్లో నుండి 2 times అది తిరగాలి. ఓకేనా? దీన్ని మనం డబుల్ సర్క్యులేషన్ అంటున్నాం. ద జర్నీ ఫ్రమ్ హార్ట్ టు ద లంగ్స్. ఓకే, బ్లడ్ జర్నీ ఫ్రమ్ హార్ట్ టు ద లంగ్స్, దీన్ని మనం పల్మనరీ సర్క్యులేషన్ అంటున్నాం. హార్ట్ టు ద డిఫరెంట్ బాడీ పార్ట్స్, దాన్ని మనం సిస్టమిక్ సర్క్యులేషన్ అంటున్నాం. అర్థమవుతుందో కాన్సెప్ట్? పల్మనరీ సర్క్యులేషన్, బ్లడ్ ఫ్రమ్ ద రైట్ వెంట్రికల్ ఫ్లోస్ త్రూ ద పల్మనరీ ఆర్టరీ టు లంగ్స్. ద బ్లడ్ ఈస్ ఏరేటెడ్ అంటే ఇక్కడ ఆక్సిజనేట్ అవుతుంది అండ్ గోస్ బ్యాక్ టు ద లెఫ్ట్ ఏట్రియం త్రూ ద పల్మనరీ వెయిన్స్. నౌ సిస్టమిక్ సర్క్యులేషన్, లెఫ్ట్ వెంట్రికల్ నుండి బ్లడ్ అనేది సిస్టమిక్ ఆర్క్ ద్వారా డిఫరెంట్ బాడీ పార్ట్స్కి పంప్ అవుతుంది అండ్ బ్లడ్ కలెక్టెడ్ ఫ్రమ్ వేరియస్ బాడీ పార్ట్స్ మళ్ళీ హార్ట్కి ఎలా వస్తున్నాయంట? త్రూ ద వెయిన్స్. అండ్ ఈ సర్క్యులేషన్ని మనం ఏమంటున్నాం? సిస్టమిక్ సర్క్యులేషన్ అంటున్నాం. అర్థమైందా కాన్సెప్ట్? ఈజ్ ఇట్ క్లియర్? రైట్. నౌ సీ హియర్ ఒక బ్లాక్ డయాగ్రామ్ వేసేసేయండి. హార్ట్, ఓకే, హార్ట్ నుండి లంగ్స్, ఓకే, లంగ్స్ నుండి మళ్ళీ హార్ట్, ఓకే, మళ్ళీ హార్ట్ నుండి డిఫరెంట్ బాడీ పార్ట్స్, ఓకే, డిఫరెంట్ బాడీ పార్ట్స్ నుండి మళ్ళీ ఇట్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ ద హార్ట్. ఓకే, సో స్టెప్స్ని మనం వైట్ కలర్ని యూస్ చేసుకుందాం. సీ హియర్ డిఫరెంట్ బాడీ పార్ట్స్ నుండి ఇట్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు ద హార్ట్, రైట్? హార్ట్ నుండి ఇట్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ ద లంగ్స్ నుండి మళ్ళీ హార్ట్కి వచ్చేస్తుంది. ఓకే, హార్ట్ నుండి అగైన్ ఇట్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ ద బాడీ పార్ట్స్. ఓకే, సో ఈ సర్క్యులేషన్ ఏదైతే ఉందో దీన్ని మనం పల్మనరీ సర్క్యులేషన్ అంటున్నాం. ఓకేనా? పల్మనరీ సర్క్యులేషన్ అంటున్నాం. దీన్ని మనం ఏమంటున్నాం? సిస్టమిక్ సర్క్యులేషన్ అంటున్నాం. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్? పర్ఫెక్ట్, రైట్. నౌ see here 2 marks questions. Nana, we got the 2 marks questions here. Write the difference between open and closed circulatory system. Open circulatory system ki closed circulatory system ki difference ఏంటో రాయమని చెప్తున్నాడు. అయితే జనరల్గా ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ కాక్రోచెస్లో కనబడతాయి, అంటే ఆర్థ్రోపోడ్స్లో, మొలస్క్లో కనబడుతూ ఉంటాయి. మనం నేర్చుకున్నాం కదా, రైట్? సో ఇందులో మనం చూసుకుంటే బ్లడ్ ఈస్ ఫ్లోయింగ్ త్రూ వెజల్స్ అండ్ సైనసెస్, కానీ ఇక్కడ క్యాపిలరీస్ అనేవి ఉండవు. ఎగ్జాంపుల్ ఏంటి నాన్న? లీచెస్, ఆర్థ్రోపోడ్స్, మొలస్క్, ఎకైనోడర్మ్స్ అండ్ ఎసిడియన్స్. ఓకే, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్, ఇక్కడ బ్లడ్ ఈస్ ఫ్లోయింగ్ త్రూ బ్లడ్ వెజల్స్, క్యాపిలరీస్
are present here. Okay now, example, we human beings. Okay, అంటే హైయర్ యానిమల్స్ అన్ని కూడా ఎనలేట్స్, సెఫలోపోడా, సెఫలోకార్డేటా, వర్టిబ్రేటా. ఓకే, నెక్స్ట్ సైనోఏట్రియల్ నోడ్ ఈజ్ ఆల్సో కాల్డ్ as స్పేస్ మేకర్ ఆఫ్ హార్ట్. ఎందుకు? బికాస్ ఇట్ ఈస్ జనరేటింగ్ ఇట్స్ ఓన్ ఇంపల్స్ అండ్ డ్యూ టు దిస్ ఆరికల్స్ ఆర్ గోయింగ్ టు గెట్ కాంట్రాక్టెడ్ అండ్ ఇక్కడ నుండి ఎస్ ఇట్ ఈస్ మూవింగ్. ఈ ఇంపల్సెస్ అనేవి ఏవి నోడ్కి మూవ్ అవుతున్నాయి, వెంట్రికల్స్ కూడా కాంట్రాక్ట్ అవుతున్నాయి. కాబట్టి ఎవరి చేతిలో ఉంది? మొత్తం కూడా సైనోఏట్రియల్ నోడ్ చేతిలోనే ఉంది కాబట్టి దాన్ని పేస్ మేకర్ అని పిలుస్తాం. చూసారా, ఇంపార్టెంట్ 2 మార్క్స్ అని చెప్పా కదా. నేమ్ ద వాల్వ్స్ దట్ గాట్ ద లెఫ్ట్ అండ్ రైట్ ఏట్రియోవెంట్రికులర్ అపార్చర్. ఓకే, లెఫ్ట్ సైడ్లో ఎవరు ఉంటున్నారు? బైకస్పిడ్ వాల్వ్. రైట్ ఆరికల్కి రైట్ వెంట్రికల్కి మధ్యలో ఎవరు ఉంటున్నారు? ట్రైకస్పిడ్ వాల్వ్. వెరీ గుడ్, మీకు వచ్చని నాకు అర్థమైంది. వై ద ఆర్టరీస్ ఆర్ మోర్ ఎలాస్టిక్ దాన్ వెయిన్స్. ఓకే, ఎందుకు? బికాస్ ఆర్టరీస్ చాలా ప్రెషర్ని భరించాల్సి వస్తుంది వైల్ కంపేరింగ్ టు ద వెయిన్స్. సో దానికోసం ఏం జరుగుతుంది ఇక్కడ? దెర్ ఈస్ అ చేంజ్. అర్థమవుతుంది కాన్సెప్ట్? నెక్స్ట్, డిఫైన్ కార్డియాక్ సైకిల్ అండ్ కార్డియాక్ అవుట్పుట్. చూసారా, 2 మార్క్స్ వచ్చేసినట్టే, 8 మార్క్స్ అవుతాయి. అదే చెప్పాను. ఓకే, నెక్స్ట్, వాట్ ఈజ్ మెంట్ బై డబుల్ సర్క్యులేషన్? ఇంతకుముందే డిస్కస్ చేసుకున్నాం. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ క్లాస్. ఐ హోప్ ఎవ్రీబడి ఎంజాయిడ్ ద పార్ట్. ఓకే, ఇంకొకసారి రివైజ్ చేసుకోండి, నీట్గా చదవండి. అండ్ ఆల్ ద డిపిపి అండ్ పీపీటీస్ రిలేటెడ్ టు దిస్ చాప్టర్ విల్ బీ అవైలబుల్ ఇన్ ద ఫిజిక్స్ ఇన్ తెలుగు యాప్. ఇఫ్ యూ డిడ్ డౌన్లోడ్ ద యాప్, ప్లీజ్ డౌన్లోడ్. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంది. నెక్స్ట్ క్లాస్లో ఇంకా మంచి వెయిటేజ్ ఉన్న చాప్టర్ని తీసుకొని కలుద్దాం. అంటిల్ దాన్ కీప్ లెర్నింగ్.